ఉన్నట్టుండి తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్కి రెక్కలొచ్చేశాయి. కొత్త సినిమాలు ఎలాగూ లేవు కాబట్టి పాత సినిమాలతోనే థియేటర్స్ నింపడానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. మరి అది ప్రాపర్ ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నారా, లేకుంటే ఏదో జస్ట్ లైక్ దట్ అన్నట్టు రిలీజ్ చేసేస్తున్నారా? పాత సినిమాలతో థియేటర్స్ నిజంగా నిండుతున్నాయా? చూద్దాం. రిలీజ్ సినిమాలకి 2 ఏళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. అందుకే ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించడానికి కొత్త సినిమాలు లేని టైంలో పాత సినిమాలను తీసుకొస్తున్నారు. అతిథి 4K మే 29న విడుదల కానుంది. ఇక నేనొక్కడినే సినిమాను 4Kలోకి మార్చి మే 31న కృష్ణ జయంతికి రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్లలో మహేష్ ఎప్పుడూ ముందుంటారు. ఈ సీజన్ అంతా పాత సినిమాలతో నిండిపోనుంది. జూన్ 10న బాలయ్య బర్త్డే కానుకగా భైరవ ద్వీపంతో పాటు సమరసింహారెడ్డి సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. గతేడాది భారీ హంగామా చేసి ఆదిత్య 369 సినిమాను 4Kలోకి మార్చి విడుదల చేశారు. ఈసారి ఈ రెండింటినీ తీసుకొస్తున్నారు. జూన్ 12న సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను 2 సార్లు రిలీజ్ చేశారు. ఆ మరుసటి రోజు ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ సినిమా మళ్లీ రిలీజ్ కానుంది. నిజంగా రిలీజ్లకు రెస్పాన్స్ బాగుందా అంటే సమాధానం చెప్పడం కాస్త కష్టమే. 2026లో 15 సినిమాలు రిలీజ్ చేస్తే డార్లింగ్ ఒకటే కాస్త కాసులు కురిపించింది. నిజం చెప్పాలంటే కొన్నేళ్లుగా ఎంత హడావిడి చేసి రిలీజ్ చేసినా కూడా కలెక్షన్లు మాత్రం అంతగా రావట్లేదు. మనసంతా నువ్వే, జగదేక వీరుడు, అతిలోక సుందరి, లవ్ స్టోరీ లాంటి సినిమాలు పెద్దగా సందడి చేయలేదు. ఈ మధ్యకాలంలో బాహుబలి ఎపిక్ ఒకటే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రిలీజ్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.